వరప్రసాదమైనటువంటి రణధీర మహారాజు మొదటి సంవత్సరం పూర్తి రెండో సంవత్సరం ప్రవేశిస్తున్న సందర్భంగా ఈరోజు మనము ఆ జన్మదిన వేడుక జరుపుకుంటున్నాము. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అమ్మగారి వరప్రసాదంతో అమ్మగారు గురుదేవులకు మొదటినే ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇప్పుడు మహానుభావులు మీ గర్భం నుండి జనం ఉండేవాడు అని చెప్పి వారి మొదలే అమ్మగారు ఆశీర్వదించున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఆ యొక్క సంవత్సరం నిండక ముందే ఆయన యొక్క సంస్కారం, ఆయన యొక్క చర్యలు అవన్నీ కూడా చూస్తుంటే సామాన్యులకు అందరి పిల్లల్లో ఉండే లక్షణాలు కావాలి. అందరి పిల్లలు అమ్మగారి యొక్క వరప్రసాదం అంటేనే ఆ విధంగా జన్మజన్మల సంస్కారం కలిగి ఉన్నారు కనుక అంతా అటువంటి ప్రవర్తన అందరూ చూస్తున్నాము. అమ్మగారి ఆజ్ఞ ప్రకారం ఇంకొక మహానుభావులు రావాల్సి ఉన్నదని నేను భావిస్తున్నాను. అమ్మగారి ఆజ్ఞప్పుడు అమ్మగారి ఆశీర్వాదానికి ప్రధానపూడు. అయితే అమ్మ ఇప్పుడే గురుదేవుడు ఇప్పుడే సెలవిచ్చినారు. ఈ యొక్క ప్రపంచం ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది, అమ్మ ఎవరు, జరగబోయే విషయం ఏమిటి అనేది మీకు అందరికీ చాలా సుదీర్ఘమైన యొక్క ప్రవచనం. ఓం నమః పరమాత్మ గురువే మంగళం, సద్గురువే మంగళం, సద్గురువే మంగళం. నా మంగళం నాకార మంగళం, నా మంగళం నాకార మంగళం. నాదబిందు కళాతీత గురువే మంగళం, సద్గురువే మంగళం, సద్గురువే మంగళం. ఆకార మంగళం మహాదేవతానే హరే గురువే మంగళం, సద్గురువే మంగళం. శ్రీమంగళం శ్రీకార మంగళం సిద్ధబుద్ధతానే హరే గురువే మంగళం, సద్గురువే మంగళం, సద్గురువే మంగళం. వామంగళం వాకార మంగళం, వామంగళం వాకారం, సద్గురువే మంగళం. యా మంగళం యాకార మంగళం, యా మంగళం యాకార మంగళం. లారగని రూపం కాంచగ కోరేను, కనులారగని రూపం కాంచగ కోరేను. నీ సన్నిధి నిలిచి నేనున్నది మరచి సాలోక్య పదవి నందగా నోరారా నీ నామం, నోరారా నీ నామం నుడువగా తలచేను. తరసను చేరి అంతరములు మీరి సామీప్య స్థితిని పొందగా పరమేశ సుందర దరహాస నీ చరణ కమల సేవయే నిరతము నా ధ్యాస. చేతులార పాద పూజ చేయనెంతునో, చేతులార పాద పూజ చేయనెంతునో. ఇహమును వదలి అహమును విడిచి సారోప్య భావమందగా మనసారా ధ్యానించి, మనసారా ధ్యానించి తనువారా సేవించి సర్వము నీకు
పరమేశ సుందర దరహాస నీ చరణ కమల సేవయే నిరతము నా ధ్యాస పరమేశ సుందర దరహాస నీ చరణ కమల సేవయే నిరతము నా ధ్యాస ఈరోజు మనం రణధీర్ మహారాజు గారి జన్మదిన వేడుక సందర్భంగా ఇక్కడ సమావేశమైన అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే వారి యొక్క జననమే నరసింహారెడ్డి గారు చెప్పారు. అది అమ్మగారి ఆశీర్వాదం వల్ల గురువు గారి గర్భవాసంలో ముగ్గురు మహానుభావులు ఉద్భవిస్తున్నారని ఇదివరకే సెలవిచ్చి ఉన్నారు. వారిలో ఒకరుగా మనం రణధీర్ మహారాజు గారిని గుర్తించాలి. అయితే ఇప్పుడు వారి దినదినం మనం వారితో సాహచర్యం వల్ల వారు చేసేటువంటి ప్రక్రియలను అనుసరించి వారి యొక్క ఎట్లా ఇప్పటి నుంచే చిన్నతనం నుంచే వారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉందో మనం గుర్తిస్తున్నాం. అది సామాన్య బాలర్లో ఉండేటటువంటి దానికంటే ఎన్నో రేట్లు ఇదిగా ఉంది. దాన్ని అనుసరించే అది ఒక సామాన్యమైనటువంటి ఆత్మ కాదు, ఒక పుణ్యాత్మ లేక ఏదో పుణ్యపురుషులైనటువంటి ఆత్మ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇదివరకే నరసింహారెడ్డి గారు చాలా విషయాలు చెప్పినారు. బ్రహ్మం గారు చేత 400 సంవత్సరాల క్రితం రాయబడింది. అయితే దాంట్లో ముఖ్యమైనటువంటి విషయం అందు ఎవరికి సంబంధించిందో వారి దగ్గరనే అది తేటతెల్లమవుతుంది. అందులో అమ్మగారికి గురువు గారికి ఉన్నటువంటి సంబంధాన్ని క్షుణ్ణంగా తెలుపబడి ఉన్నారు. అమ్మగారు నాదే కాదు గురువు గారిని కూడా ఉండాలి అనేటువంటి అమ్మగారు సెలవేయడం, దాన్ని శోధన చేస్తూ పోతే గురువు గారికి విషయంలో కూడా ఉన్నది అని వారి జన్మదినం ఏ రోజు పుట్టింది, ఏ టైంలో, ఏ సమయాన, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి, అయితే ఏ నక్షత్రంతో పిలువబడతారు అనేటువంటి ఏ గ్రామంలో ఆ గ్రామం పేరు, రాష్ట్రం పేరు, తర్వాత భారతదేశం పేరు కూడా కాలజ్ఞానాల్లో ఉన్నాయి. సంబంధించిందో వారి వద్దనే తేటపడుతుందనే స్పష్టంగా ముందే అందులో రాయబడింది. అట్లాగే అమ్మగారిని ఏ గ్రామంలో ఎప్పుడు ఏ నక్షత్రంలో జన్మిస్తారనేది, అయితే ఏ నామంతో పిలువబడతారనేది, నక్షత్రం పుట్టిన నక్షత్రం వేరు, పిలువబడే పేరు వేరు, ఆ నక్షత్రం వేరు. అట్లాగే గురువు గారి నక్షత్రం పుట్టింది వేరు, వ్యవహార నామంలో ఉన్నటువంటి నక్షత్రం వేరు. ఇవి కూడా అందులో రాయబడి ఉన్నాయి. అయితే వారికి వీరికి ఎన్నేళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత జన్మిస్తారనేటువంటి విషయం ఉంది. తర్వాత 25 సంవత్సరాలకు అమ్మగిరికి పోతారని. అట్లాగే అయితే దానికి అనుగుణంగానే మరి గురువు గారు అక్కడికి 70-71లో అమ్మగారి ప్రధానంగా దర్శించుకోవడం జరిగింది. దర్శనంలోనే నాయన నువ్వు ఆలస్యంగా వచ్చినావని చెప్పడం కూడా అమ్మగారు జరిగింది. అయితే వారి అమ్మగారిని దర్శించి వారి స్వయంగా వారి ఇష్టపూర్వకంగా దర్శనానికి పోలేదు. తల్లిదండ్రుల యొక్క బలవంతం మీద తల్లిదండ్రులు రమ్మంటే తీసుకెళ్తే పోయినవారు. అంతకుముందు వారి యొక్క అమ్మ చెప్పగా విన్న విషయాలు ఏంటంటే ఎవరు గురువులు అంటే నమ్మేది లేదు, నమ్మకం అనేది లేకుండా ఉండేది. ఎందుకు నమ్మకం లేదు అంటే మరి వాళ్ళు ప్రశ్నించినప్పుడు సరి అయినటువంటి సమాధానాలు వాళ్ళు లేక ఏదో పేరుకు మాత్రమే గురువులు అని చెప్పుకొని, అయితే ఎవరు సద్గురువులు అంటే మరి తను తాను తెలుసుకొని దైవాన్ని గుర్తించినటువంటి మహానుభావులే నిజమైనటువంటి గురువులు. ఏదో వేషధారణ వేసుకొని మేము గురువులు అనేది
బోధ చేసుకుంటూ తిరిగే వాళ్ళందరూ కూడా సద్గురువులు కాలేరు. కాబట్టి అదే మనం వివేకానందుని విషయంలో కూడా చూసినాం. వివేకానందుడు ఎంతో మంది నువ్వు భగవంతుని దర్శించినావా అనేటువంటి ప్రశ్న వేస్తూ పోయినారు. అయితే దానికి సరైన సమాధానం ఒక రామకృష్ణ పరమహంసే. రజత శైలము వీడి రావేమి దేవా, నిమ్మనమునే నీకు నెలవు చేసేదనయ్యా. రజత శైలము వీడి రావేమి దేవా, నిమ్మనమునే నీకు నెలవు చేసేదనయ్యా. నచ్చినవన్నీ నాలోన కలవు, నీవు వచ్చిన వలయునవే ఇచ్చేను స్వామి. రజత శైలము వీడి రావేమి దేవా, నిమ్మనమునే నీకు నెలవు చేసి